హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కొన్ని మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, మా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని చదువుదాము. అమ్మ, కీళ్ళవాతం ఉంది, బాడీపై మచ్చలు వస్తున్నాయి, మీ ప్రోడక్ట్ వాడమంటారా, తగ్గుతుందా? అమ్మ, కీళ్ళవాతంకి నా దగ్గర ఏం ప్రోడక్ట్స్ లేవుమ్మా. మీకు ఏదైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చెప్తాను. నేను స్పెషల్ కోర్స్ చేశాను దాని గురించి, కావాలంటే చెప్తాను. నా దగ్గర అయితే దానికి రెమెడీకి నా దగ్గర ఏం ప్రోడక్ట్ లేదు. మీరు డాక్టర్ని కలవండి, మంచి డాక్టర్ని. మ్యామ్, మీ ప్రోడక్ట్ సూపర్, థ్యాంక్ యూ మా. హాయ్ మ్యామ్, అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్కి ఏ జెల్ వర్క్ అవుతుందా? నాది ఆయిలీ స్కిన్. వర్క్ అవుతుందమ్మా. అరౌండ్ మౌత్ మీకు పింపుల్స్ లేకపోతే యాంటీ పిగ్మెంటేషన్ కూడా వాడండి. ఏ జెల్ యాంటీ పిగ్మెంటేషన్ కాంబినేషన్ వాడండి, చాలా బాగా తగ్గుతుంది. ఆంటీ, మీది పింక్ కలర్ ట్యాన్ ప్యాక్ అండర్ ఐస్కి కూడా అప్లై చేయొచ్చా? లేదు మా, చేయొద్దు. నేను ఐస్ వదిలేయమంటాను, అరౌండ్ ఐస్ పెట్టొద్దు అంటాను. మీరు అరౌండ్ ఐస్ పెట్టాలి అంటే మీరు మ్యారీగోల్డ్ పెట్టచ్చు, క్రిసాంతమం సీరం పెట్టచ్చు, యాంటీ పిగ్మెంటేషన్ ఇలాంటివి ఏవైనా పెట్టొచ్చుమ్మా. ఇది పెట్టకండి, డ్రై అవుతుంది స్కిన్. మ్యామ్, ఐస్ పక్కన పిగ్మెంటేషన్ స్ప్రెడ్ అవుతూనే ఉంది మేడం. మీ పిగ్మెంటేషన్ క్రీమ్స్ యూస్ చేస్తే 1 షేడ్ లైట్ అవుతుంది. స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మ్యామ్, ప్లీజ్ చెప్పండి. అమ్మ, స్ప్రెడ్ అవుతుంది అంటే మరి మీది చూడండి, ఏమన్నా థైరాయిడ్ ఉందా, లేకపోతే ఎండలో ఏమన్నా ఎక్కువగా తిరుగుతూ ఉన్నారా? అంటే మనం స్కార్ఫ్ కట్టుకుంటే కూడా ఐ పార్ట్ వదిలేస్తూ ఉంటాం కనిపించడానికి, అందుకని కళ్ళ దగ్గర చాలామందికి పిగ్మెంటేషన్ వస్తూ ఉంది. అదేమన్నా ఉంటే చూడండి, లేదా వీలైతే ఒకసారి నన్ను కలవండిమా, నాకు తెలుస్తుంది. మీరు పిగ్మెంటేషన్ క్రీమ్ ఒక 3-4 మంత్స్ కానీ వాడారంటే చాలా షేడ్సే తగ్గుతుందమ్మా. అంటే మీరు ఏమన్నా మరి ఎలా వాడుతున్నారో తెలియదు. ప్రతిరోజు నైట్ ఒక 2 అవర్స్ పెట్టండి, ట్రై చేయండి. వీలుంటే ఒకసారి కలవండి మా నన్ను. మ్యామ్, యువర్ ప్రోడక్ట్స్ ఆర్ సూపర్, థ్యాంక్ యూ మా. డ్యూ సాఫ్ట్ క్రీమ్ ఎలా వాడాలి మ్యామ్, రోజంతా పెట్టుకోవాలా మ్యామ్, ప్లీజ్ చెప్పండి. డ్యూ సాఫ్ట్ అనేది నా క్రీమ్ కాదమ్మా, మీరు బయటది కొనుక్కొని ఉంటే దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూడండి. మినీ ఫేషియల్ కిట్లో రోజ్ జెల్ డైలీ యూజ్ చేస్తే ఎంతసేపు ఉంచుకోవాలి, వాష్ చేయాలా? అమ్మ, రోజ్ జెల్ మీరు డైలీ కూడా వాడచ్చు, కానీ అవసరం లేదు మా, వీక్లీ 2 or 3 వాడచ్చు. అప్లై చేయండి, ఒక 1 minute మసాజ్ చేసేసి లీవ్ ఇట్ ఫర్ 15 minutes. మా తర్వాత వాష్ చేసుకోండి, ఫ్రెష్గా ఉంటారు. జెల్స్ని ఆయిల్స్ని ఎక్కువసేపు పెట్టకండి మా, అంత మంచిదేం కాదు. మ్యామ్, అమెజాన్లో నుంచి పింపుల్ జెల్ తీసుకున్నాను, స్మాల్ పింపుల్స్ చాలా ఉన్నాయి, ఫేస్ మొత్తం అప్లై చేయొచ్చా? చేయండి మా, తీసుకునింది అందుకే కదా. చాలా ఉంటే మీరు 2 times అప్లై చేయండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. థిన్ లేయర్ అప్లై చేయండి మా. మీకు ఆ జెల్ మీరు 2 సార్లు అప్లై చేస్తే కూడా 1 month వస్తుంది, ఫేస్ అంతా అప్లై చేస్తే కూడా. రుద్దకండి, జస్ట్ స్ప్రెడ్ చేయండి, పల్చగా స్ప్రెడ్ చేయండి చాలు. 30 minutes తర్వాత క్లీన్ చేసుకోండి. మీ ప్రోడక్ట్స్ యూస్ చేశాక పింపుల్స్ తగ్గాయి మ్యామ్, థ్యాంక్ యూ మా నాగరాణి. షియా మాయిశ్చరైజర్ రీసెంట్ది లిక్విడ్లా థిన్గా ఉంది మేడం, ఓల్డ్ వర్షన్ ఇవ్వండి. అమ్మ, మేము ఒకటే ఫార్ములా చేస్తాము, మరి ఒక్కొక్కసారి కొంచెం టెక్స్చర్ తేడా వస్తుంది. అవును, కొంచెం లూజ్ అయింది మా, ఓల్డ్ వర్షనే ఇవ్వడానికి ట్రై చేస్తాను మా. ఒకటే ఫార్ములా అమ్మ, మేమేం మార్చము దాన్ని. కొంతమంది సోప్స్ కూడా సైజ్ తగ్గించానని చెప్తుంటారు, మౌల్డ్ ఒకటే ఉంటుంది మా, నేను తగ్గించడం అంటూ ఉండదు. మీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, మెయింటైన్ చేస్తున్నా, రిజల్ట్ బాగుంది. ఒక రిక్వెస్ట్ మ్యామ్, మీ దగ్గర ఉన్న ప్రతి క్రీమ్ ఎందుకు యూస్ చేయాలి, ఎలా అని వీడియో చేయండి మ్యామ్. ఈ మధ్య చేస్తున్నాను కదమ్మా, మీకు అవన్నీ చూపిస్తున్నాను, ఇంకా చూపిస్తాను మా. హాయ్ మ్యామ్, మా పాపకి ఫేస్ మీద వైట్ మచ్చలు వచ్చి ఫేస్ డల్గా ఉంటుంది, ఏదైనా సొల్యూషన్ చెప్పండి. అమ్మా, విటమిన్ డెఫిషియన్సీ ఉంటే వైట్ మచ్చలు వస్తాయి, లేదా వామ్స్ నులుపురుగు లాంటివి ఉంటే కూడా వైట్ మచ్చలు వస్తాయి. మరి మీ పాపకు దేని వల్లనో ఎందుకో నాకు తెలియదు, మేబీ మీరు తీసుకురాగలిగితే నేను చెప్తాను మా. లేదా థైరాయిడ్ ఉంటే కూడా వైట్ మచ్చలు వస్తాయి, చూడండి. థ్యాంక్స్ మేడం, మీ ప్రోడక్ట్ చాలా చాలా బాగున్నాయి, నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను, సూపర్, థ్యాంక్ యూ మా. మేడం, నాకు ముక్కు పైన బ్లాక్గా ఉంది మేడం, ఎన్ని వాడినా పోలేదు మా. మాది వాడండి, మ్యారీగోల్డ్ అండ్ యాంటీ పిగ్మెంటేషన్. ముక్కు మీద కాబట్టి మీరు ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు మా యాంటీ పిగ్మెంటేషన్. మ్యారీగోల్డ్ అయితే ఒక 2 hours పెట్టండి, తగ్గకుండా ఉండే క్వశ్చన్ లేదు మా. హెరిడిటరీ అన్నప్పుడు కొంచెం లేట్గా రెస్పాండ్ అవుతుంది ముక్కు, ట్రై చేయండి.
మ్యామ్ ఫోర్ హెడ్ మీద చీక్స్ పైన చాలా చాలా చిన్నగా రెడ్గా వస్తున్నాయి, వాటిని పింపుల్స్ అని అనాలో ఏమో అనాలో నాకు తెలియడం లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ ఫోటో చూస్తే కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మేబీ ర్యాషెస్ అయి ఉండొచ్చు, చిన్న పింపుల్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మ్యామ్ మీ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, మీ రిసీవ్ చాలా బాగుంటుంది, మంచిగా మాట్లాడతారు మేడం. 5% ఇస్తారు అన్నారు ప్రోడక్ట్ మీద లాస్ట్ టైంలో. ఒక్కటి ఆఫర్ ఇవ్వరా? కనీసం ఇయర్లీ వన్స్ ఇవ్వండి. లాస్ట్ టైంలో ఒకటి ఆఫరా? నేను అనేది 20 years అయిందని ఇచ్చాను. మీకు ఒక మ్యారీగోల్డ్ తీసుకుంటే ఒక మ్యారీగోల్డ్ అంటే మేము అసలు వెనక్కి వెళ్ళిపోతాం అసలు చాలా. నేను ఇష్టంగా 20 years కంప్లీట్ అయిన సందర్భంగా ఫ్యాంటైజ్ పెట్టి 20 years కంప్లీట్ అయిన సందర్భంగా మీకు ఇచ్చాను. డిస్కౌంట్ ఇస్తున్నాను అప్ టు 20%. దాని మీద కూడా చాలామంది మాట్లాడారు, ఇంకో వీడియోలో మాట్లాడతాను. ఎందుకంటే 50% డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు. ఇంక మేము బిజినెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు 50% మీకు ఇచ్చేస్తే ఎప్పుడు అంతంత ప్రాఫిట్ వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం ఇప్పటికీ. నమస్తే మేడం, మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాగా కలర్ తగ్గింది. అంతకుముందు అంత కలర్ తక్కువేమీ కాదు, ఇప్పుడు తనకు 16 years కంప్లీట్ అయ్యాయి. చదువు ఒత్తిడి వల్ల అలా కలర్ తగ్గింది అంటారా? ఏమైనా క్రీమ్స్ చెప్పండి. తనకు మొటిమలు కానీ మచ్చలు కానీ ఏమీ లేవు. మేబీ మీ పాప 10thలో ఎండలో తిరగకుండా ఉందేమో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జర్నీ ఎక్కువగా ఉందేమో, అందువల్ల డార్క్ అయిందేమో. చూడండి మీ పాపకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా లేదా, పీరియడ్స్ రాకపోతే మరి ఏమైనా థైరాయిడ్ లాంటిది ఉందా? మీకు థైరాయిడ్ ఉంటే మీ పాపకు కూడా చెక్ చేయించండి. అంతేకాని ఊరికే అలా తగ్గిపోరు మా పిల్లలు. మేబీ సన్ ఎక్స్పోజర్ ఎండ వల్లన్నా తగ్గిపోయి ఉంటారు, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయినా తగ్గుంటారు, లేదా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినందువల్ల కూడా డల్ అవుతారు. వాటర్ చాలా తక్కువ తాగుతున్నారు అమ్మాయిలు, ఎందుకంటే వాష్రూమ్స్ ప్రాబ్లం అని చెప్పేసి, ఫ్రూట్స్ తినటం లేదు. ఇలా డైట్ కూడా వీలైతే ఒకసారి తీసుకురండి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న, నెల్లూరు చుట్టుపక్కల ఉన్న తీసుకురండి. మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు అంటే మీ పాప కూడా నేను చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫుడ్ గురించి. తప్పకుండా కలర్ వస్తుంది. క్రీమ్స్ అంటే నేను 16 years కాబట్టి హ్యాపీగా మీరు మ్యారీగోల్డ్ వాడుకోవచ్చు. సాఫ్రాన్ సోపు, మ్యారీగోల్డ్ వాడుకోవచ్చు. ఏమైనా మీరు దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి తీసుకొచ్చి చూపించండి. నేను డైట్ ఇంపార్టెన్స్ కూడా చెప్తాను తనకి. ఓకేనా అమ్మా? బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.